మీరు చూశారు. కొడతాను కొడతాను కొట్టు, అంతకంటే ఏం చెప్పాలి? ఎవరు కొడతానంటే కొట్టు, నువ్వు ఎందుకు అన్నాను? కొడతా అంటే కొట్టద్దు ప్లీజ్ అని అనాలా? ప్లీజ్ కొట్టద్దు, నన్ను మాత్రం కొట్టద్దమ్మా అనాలా? కొడతా అంటే కొట్టు కాదు, నరుకుతా అంటే నరుకని కూడా అంటాను. మా ధర్మం నేర్పించిందంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా విభేది కుతస్సనేదని చెప్పింది. అటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని గ్రహించిన వాళ్ళు, దాని గురించి ఆలోచించే వాళ్ళు, దాన్ని సాక్షాత్కరించుకునే వాళ్ళు దేనికి భయపడరు. నా ధర్మం నాకు స్వర్గాన్ని, అమ్మాయిల్ని కాదు, నా ధర్మం నాకు నిర్భయత్వాన్ని ప్రామిస్ చేసిందయ్యా. ఒక మనిషి ధర్మాన్ని, ఒక మనిషి విలువల్ని నిబద్ధుడైన తర్వాత ఆ మనిషి మొట్టమొదట నిర్భయుడు అవుతాడు. ప్రపంచంలో దేనికి భయపడ్డు. ఎందుకంటే కర్మ మీద తప్పితే ఫలితం మీద, కర్మ మీద తప్పితే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచరాన్ని అనుకుంటాడు. కాబట్టి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖ దుఃఖే సమయకృత్వ లాభ జయాజయో తతో యుద్ధాయుజ్యస్వ అనుకుంటాడు. కాబట్టి ఏ ఫలితాన్ని కూడా సిద్ధపడి నిలబడి ఉంటాం మేము. అంచేత కొట్టని చెప్పాను. ఆ తర్వాత మీరు చూశారు. వాస్తవంగా నేను పేషెంట్ని. నాకు కార్డ్ కంప్రెషన్ అంటారు, మెడికల్ భాషలో చెప్పాలంటే కంప్రెసివ్ మైలోపతి అంటారు. అంటే ఇక్కడ నుంచి బయటికి వచ్చేటువంటి ఈ వెన్ను పూస నుంచి బయటకు వచ్చే ఒక నరము అది నొక్కి వేయబడుతుంది. అందువల్ల ఈ ఏరియా అంతా పెయిన్ ఉంటుంది. ఈ పార్ట్ అంతా కూడా నేను సఫర్ అవుతూ ఉంటాను. వాస్తవంగా నేను సర్జరీ చేయించుకోవాలి. దానికి నేను ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నాను. ఆయన నన్ను మామూలుగా అవమానించడానికి కొట్టినట్టు కాకుండా చాలా ఆ చెప్పులు కూడా చాలా హీల్స్ పెద్దవి, అది కనిపిస్తాయి. ఆయన చాలా బలంగా కొట్టాడు. సౌండ్ కూడా నేను టీవీలో వినిపిస్తూ ఉంది. అది అటువంటి సంస్కారం. దానికి హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఏమక్కర్లేదండి. చర్చ చేద్దామని కూర్చుని, నీకు శ్రీకృష్ణుడి మీద ప్రేమ, నేను హిందువుని కాదని చెప్తున్నావు. ఏమయ్యా, శ్రీకృష్ణుని యొక్క శిరస్సు, తలంటే కోపం వచ్చింది. నేను బూతు మాట్లాడాను, నువ్వు మాట్లాడతావు రోజు, నేను మాట్లాడను. తలనే తెలుగు మాట, నేను తప్పేం లేదు దాంట్లో. నేను తప్పేమన్నానండి? ఇప్పుడు శ్రీకృష్ణుడు నీకు నిజంగా బాధ కలిగితే ఎవరండి ఆ పని చేసింది ఎవరు? నాకు ఇలా ఇవ్వండి, ఆ దుర్మార్గుల్ని మనం అంతా కలిసి అని అనాలి. నువ్వు శ్రీకృష్ణుడి మీద లేదు నీకు, ధర్మం మీద లేదు నీకు, నిబద్ధత మీద లేదు నీకు, ఎక్స్పోజ్ అవుతామనే భయం ఉంది నీకు. నీ దరిద్రమైనటువంటి సంస్కృతి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అని. ఓకే, ప్రతి నిమిషం కూడా ఇలాంటి బెదిరింపుల్ని నా జీవితంలో ఇంతకంటే పెద్ద యుద్ధాలని, ఇంతకంటే పెద్ద బెదిరింపుల్ని ఎదుర్కొన్నాము. నేను చాలాసార్లు ప్రకటించి ఉన్నాను, నేను కుర్చీ మీద చచ్చిపోను, మంచం మీద పడుకుని చచ్చిపోను, జబ్బు వచ్చి చచ్చిపోను, తీసుకుని చచ్చిపోను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను. హిందూ మతం మా చేతిలో చచ్చిపోతానా, ముస్లిం మతం మా చేతిలో చచ్చిపోతానా, హిందూ మతం మా చచ్చిపోతానా, మరి విద్వేషకారుడి చేతిలో చచ్చిపోతానా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా విద్వేషాన్ని ఎదిరించి, నా ధర్మం ఏ విద్వేషాన్ని ఎదిరించమని నాకు చెప్పిందో, నా ధర్మం మా విద్వేషావహాయం చెప్పిందో, నా ధర్మం తత్వన విజుగుప్సదని చెప్పిందో, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడతాను నేను. ఆ ద్వేషానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పిస్తాను నేను. ఇది హిందూ ధర్మం కాదా? ధర్మాన్ని గురించి ప్రాణాలు అర్పించడం హిందూ ధర్మం కాదా? సమానత్వం మాట్లాడడం హిందూ ధర్మం కాదా? అన్యాయాలు అక్రమాలు వస్తే చేయడం ధర్మం కాదా? నాకంట ముందు బాబా లాల్దాస్ గారు చనిపోయారా? నాకంట ముందు ఎంతో మహానుభావులు రామానుజుల సాంప్రదాయంలో కళ్ళు పీకేశారా? శిరస్సులు అర్పించారా? నందనారు అగ్నిమించినట్టు చచ్చిపోయినాడా? వారి బాటలు నడుస్తాం. ఆ మహనీయుల బాటలో నడుస్తాం. ఎవరు వెనుకంజ వేసేవాళ్ళం లేవు. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ చూడం, అవతల ఎవరున్నారు యువతలు ఎవరున్నారు చూడం. అటు 13 అక్షోహిణులు 16 అక్షోహిణులు 5 అక్షోహిణులు కదా అని కంగారు పడం. కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, రాముడు రాముడే, రావణాసుడు రావణాసుడే. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఎవరున్నారండి రాముడితో పాటు? ఎవరున్నారు? ఒక మహా సామ్రాజ్యం అండి. మొత్తం దేవతల్ని అందరినీ జయించి పారేశాడు ఆయన. ప్రాధేయపడ్డా, సాగిలపడ్డా, వద్దు నాకెందుకు, ఇద్దరితో కలిసి ఏం చేస్తాను, ఈ కోతులు ఏం చేస్తాయి అని అనుకున్నాడా? ఒక మహా సామ్రాజ్యాన్ని ధిక్కరించాడే. ఆ శ్రీరామచంద్రుడి సాహసం ఆదర్శం మాకు. ఎలా జీవించాలో మీరు ఎలా వాడుకోవాలో నేర్చుకున్నారు. మేము రామచంద్రుడి అడుగులో ఎలా జీవించాలో నేర్చుకుంటాం.
మీరు ఎలా వాడుకోవాలని నేర్చుకున్నారు, ఆ కృష్ణుని బోధనలు ఎలా అనుసరించాలని నేర్చుకుంటాం మేము. ఇది హిందూ ధర్మం, ఇది హిందూ ధర్మం. మిత్రులారా, నిన్న రాత్రి 2:30 దాకా కూడా నేను పాత్రికేయులతోటి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడాను. ఇవాళ ఉదయం నుంచి కూడా ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో, బయట కూడా, అమెరికాలో కూడా మా ప్రసాద్ గారు ఖండించారు. ఎంతమంది ఖండిస్తున్నారో, ఎంతమంది నిలబడున్నారో, ఎంతమంది మాట్లాడుతున్నారో, ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, ఎంతమంది ఆవేదన వ్యక్తం చేశారో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. మనం మీ ధర్మం మీరు నెరవేరుస్తున్నారు, నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను. ఎవరికి కృతజ్ఞులు అనేది చిన్న మాట అది. ఎందుకంటే మన ధర్మము ఆ విధంగా ధర్మం కాదంటే దీనికి అంత పెద్ద మాట ఎందుకండి? నాగరిక సమాజంలో మన ఇద్దరం మాట్లాడుకుంటానంటే నేను వచ్చి కొడతానంటే అది ఏమి నాగరిక సమాజం? కూర్చోవడానికి వచ్చిన తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.